హలో అందరికీ ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ ప్రిపేర్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సండే స్పెషల్. ఫస్ట్ అయితే మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాక పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఒక 3 మినిట్స్ కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రై అయినాక మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి, కట్ చేసుకున్నాయి. టమాటాలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. మనకి తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయినాక మనం ఫస్టే చికెన్ 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ అయితే దీంట్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన నేచర్ గర్ల్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మనకి బాగా ఉడుకుతుంది. మనమైతే వాటర్ అయితే వేయలేదు. చూసారు కదా, బాగా ఉడికింది చికెన్ అయితే. ఈ విధంగా కలుపుకున్నాక మనము తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం అయితే వేసుకున్నాక మనం కలుపుకోవాలి. మీరు కూరకి తగినంత అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కూరకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. సూప్ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి సూప్ తక్కువ అంటే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా కలుపుకున్నాక మనం మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూసారా, కర్రీ అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి. మనం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. దీంట్లో ధనియాలు, చిన్నులపాయలు, చెక్క, లవంగ, యాలక్కాయలు, మిరియాలు, ఎండి కొబ్బరి ఇవన్నీ మనం మిక్సీకి అయితే వేసుకొని పౌడర్ అయితే వేసుకొని, ఇదే ధనియాల పొడి. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ రెడీ. ఎంతో సింపుల్గా బ్యాచిలర్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా టేస్టీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.